ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎవరెవరికైతే ర్యాంక్స్ రాకుండా ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి సెకండ్ పేజ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తారో తెలుసుకోవాలందా అయితే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ సంబంధించి లింక్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ కూడా ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ లాగిన్ చేయమంటుంది. సో అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఫైండ్ కాలేజెస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క కాలేజెస్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు ఏ కాలేజెస్ అయితే కావాలో వాటి మీద యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ పేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే సో మనకి 15th డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి మోస్ట్లీ ఈ యొక్క 3 days అనేవి మార్క్స్ అప్లోడ్ చేయడానికి క్యాల్కులేట్ చేసుకున్న మనకి మోస్ట్లీ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 19th కానీ లేదా 20th కానీ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మనకి ఈ మంత్ 19th కానీ 20th కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఈ యొక్క నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో మేము మీకు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇస్తే టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది అనే కంప్లీట్ గైడెన్స్ అనేది మీకైతే ఇస్తాను అనమాట. మీరు ఎప్పుడు కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతాము, మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాము. సో మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మీరైతే 1000 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరైతే మెసేజ్ అయితే చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.